8 మంది దుర్మరణం సినీ నటుడు టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట. నిజంగా చెప్తున్నా, దేశం ఇంకా కూడా ఏది అమాయకత్వం ఉందా మూఢనమ్మకాలు ఉందా నాకేం అర్థమైతే లేదు. నిన్న ఈ యొక్క తమిళనాడు ఈయన ఇళయ దళపతి అంటారు, ఈయనను పెద్ద హీరో. ఈయన ఏం లేదు, ఒక పార్టీ పెట్టిండు. పార్టీ పెట్టినందుకు ఒక ర్యాలీ తీసిండు. ర్యాలీలో దగ్గర సుమారుగా ఒక మృతుల్లో 6 పిల్లలట, 16 మంది మహిళలట, దగ్గర 35 మంది 38 మంది కూడా పాపం చనిపోవడం కూడా జరిగింది. నిజంగా చెప్పాలంటే సినిమా హీరోల మీద ఇంత మక్కువ ఎందుకండి దేశం మీద? చాలామంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా చాలా డెవలప్ అయింది, డిజిటల్ మీడియా కూడా చాలా డెవలప్ అయింది. వాళ్ళ షూటింగ్లు కూడా మీకు చూపిస్తున్నారు. ఎంత సింపుల్గా ఉంటాయి వాళ్ళ షూటింగు. మీ ఫేమస్ హీరో అల్లు అర్జున్ మొన్న పుష్ప 2 సినిమాకు పోయిండు, బెనిఫిట్ షో పోతే పాపం అక్కడ తల్లి కూతురు ఇద్దరికిద్దరు అకాల మరణం, వట్టిగానే చచ్చిపోయారు. ఎందుకండి గంత అభిమానం ఎందుకు? నిజంగా చెప్పాలంటే రియల్ హీరోలు సమాజంలో చాలామంది ఉన్నారండి. ఏ పబ్లిసిటీ లేకుండా మస్తు సేవలు చేస్తుర్రు, మస్తు అన్నదానాలు చేస్తుర్రు, అనాథాశ్రమాలు నడుపుతారు. నిజంగా చెప్తున్న వాళ్ళని లక్ష్యంగా తీసుకోండి. ఈయనేదో ర్యాలీ పెడితే ఇంత ఘనం చేసి అంత ఆగమాగం చేసుడు ఎందుకండి? వాళ్ళు చేసే ప్రతిదీ కూడా తెర మీద కనిపించేది అంతా కూడా అసత్యం అండి. అందులో ఫ్యాక్ట్ అనేదే ఉండదు. వాడు ఒక్క షాటుకు 20-30 టేకులు తీసుకొని అది వచ్చేంత వరకు కూడా ఏదో విధంగా ప్రజలందరినీ కూడా మాయలోపల పడేసి మొత్తం కూడా డబ్బులు గుంజే పరిస్థితి తప్పితే వాళ్ళ నుంచి మనకు వచ్చే లాభం అనేది పెద్దగా ఏమీ ఉండదు. చూడండి, సుమారు 50 మంది పరిస్థితి విషమంట. తమిళనాడు కరూరు జిల్లాలో ఘటన, మృతుల సంఖ్య పెరిగే అవకాశం, పాప మిస్సింగ్ వదంతు విజయ్ని దగ్గరగా చూడాలని తోపులాడే కారణమట. ఆ హీరోనట ఒక ఫ్యామిలీ అట ఒక అమ్మాయిని ఎత్తుకొని దగ్గరగా చూస్తే ఆ అమ్మాయే మిస్ అయిందట. ఇక చూడండి, సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని, మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్. ప్రస్తుత సీఎం కూడా మృతుల కుటుంబాలకు 10 లక్షలు ప్రకటించినట. తమిళనాడులోని కరూరు జిల్లాలోని సినీ నటుడు టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన మీటింగ్ విషాదంగా మారింది. తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 38 మంది చనిపోయారు. 38 నెంబర్స్ కథం, గాల్లో కలిసిపోయినాయి వాళ్ళ ప్రాణాలు. మృతుల్లో 6 పిల్లలు, 16 మంది మహిళలు ఉన్నారు. మరో 50 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి 10,000 వస్తారు అనుకుంటే దగ్గర వాళ్ళు 50,000 మందికి బందోబస్తు ఏర్పాటు చేసినట. 50,000 మంది 1,00,000 మంది వచ్చారట. నిజంగా చెప్తున్నా, తమిళనాడు యొక్క అభిమానం ఏందో నాకు అర్థం కాదు. సినిమా యాక్టర్లకైతే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులో మొత్తం వాడు చేసేదంతా కూడా ఒక్కడి కూడా ఫ్యాక్ట్ కాదు. ఒక్కడి కూడా ఏ సీన్ కూడా ఫ్యాక్టు, నిజ జీవితానికి ఏ మాత్రం పొంతనుండదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎందుకు అసలు ఈ ర్యాలీలనే, ఈ సభలనే, తర్వాత ఈ సభా వేదికలనే లారీల కొద్దీ మందల కొద్దీ మందిని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి 200 ఇచ్చి 300 ఇచ్చి సభా వేదికల మీద మాట్లాడే పద్ధతినే బంద్ చేయాలి. ఏదన్నా అనుకుంటే ఆన్లైన్లో మీటింగ్లు పెట్టుకోవాలి, ఆన్లైన్లో వేదికలు పెట్టుకోవాలి. ఎందుకు ఇంతమంది గాల్లో కలిసిపోయినాయి? ఒక ప్రాణం నిలబడాలంటే ఎంత కష్టపడాలి? 38 మంది చచ్చిపోయారట, 50 మంది విషమం అంట, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందట.